అందరికీ నమస్తే. శాకాహారి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. శాకాహారి గురించి తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు అరుణ గారు. మేడం నమస్తే. సో మరి మీరు ఎప్పుడు శాకాహారంలోకి వచ్చారు? నేను ధ్యాన పరిచయం అయిన తర్వాత శాకాహారిగా మారినాను. అంటే ఎలా ఎందుకు అనిపించింది శాకాహారిగా మారాలని? అంటే ఫస్ట్ అనుభవం వచ్చింది. చెప్పండి, ఏం అనుభవం వచ్చింది? అంటే ఫస్ట్ అనుభవం వచ్చినప్పుడు గురువుగారు పత్రిజీ గారు నన్ను తాకినట్టు అనిపించింది. అప్పటి నుంచి నేను శాకాహారిగా మారిపోయినాను. అంటే నాకు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్. కనీసం కింద 5 మినిట్స్ కూడా కూర్చోలేను, 5 మినిట్స్ నించోలేను. మొత్తం లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయినాను. కాలు చెయ్యి మొత్తం అసలు లాగేసేటి. బ్యాక్ పెయిన్ 14 సంవత్సరాల నుంచి ఉంది. ఈ ధ్యాన పరిచయం వల్ల ఫస్ట్ శాకాహారి అయితే నేను అనుకోలేదు, సరే చూద్దాము అని వచ్చాను. తర్వాతనేమో అనుకోకుండా శాకాహారి నాకు అనిపించింది, మనము దేవుళ్ళం కదా, అందుకు మనం తినకూడదని ఫస్ట్ అయితే అలానే అనిపించింది. సో 14 సంవత్సరాల నుండి ఉన్న నడుము నొప్పి కోసం ధ్యానంలోకి వచ్చారు. ధ్యానంలోకి రాగానే మనమే దేవుళ్ళం కదా, దేవుళ్ళు శాకాహారమే తీసుకుంటారు కదా అని అనిపించి శాకాహారంలోకి వచ్చారు. సో మరి శాకాహారంలోకి వచ్చిన తర్వాత మీ ఆలోచన విధానం ఎలా ఉంది? నా ఆలోచన విధానం అయితే చాలా మారిపోయింది. అవి కూడా మనలాగే బతకడానికి వచ్చినాయి అనిపించేది. చాలామంది అందరూ అనేవాళ్ళు, నన్ను గుడ్డు తినచ్చు కదా అని చెప్పేవాళ్ళు. గుడ్డు కూడా మన కడుపులో బిడ్డలాగా అనిపించేది నాకు, అలా చెప్పేదాన్ని. సో గుడ్డు కూడా మానేశారు? ఏం తినట్లేదు. అంటే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు, పెళ్ళైన తర్వాత నేర్పించారు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్గా మానేశాను. సో ధ్యానం మానిపించింది, శాకాహారం చేసింది. సో మరి ఇప్పుడు మీరు మన ప్రోగ్రామ్స్ కానీ యాక్టివిటీస్లో కానీ పాల్గొన్నప్పుడు, అంటే శాకాహార ర్యాలీలు అట్లాంటి వాటిలో పాల్గొన్నారా? శాకాహార ర్యాలీ పాల్గొన్నాను, ధ్యాన ప్రచారానికి పాల్గొంటున్నాను. అసలు అప్పుడు నడవలేను, ఇప్పుడు బాగా యాక్టివ్గా అసలు ఆడుతూ పాడుతూ ఉంటున్నాను. అందరూ చూసి మా లైన్లో షాక్ అయిపోయారు. అంటే ఈ అమ్మాయి అసలు కింద కూర్చోలేదు, నడవలేదు, ఈ అమ్మాయి ఇలా చేస్తుంది, ధ్యానంలో ఏదో ఉందని అందరూ అనుకుంటున్నారు. సో అలా మరి మీరు ఎవరినైనా ధ్యానంలోకి శాకాహారంలోకి మార్చినవి ఉన్నాయా? మార్చాను, 5 మందిని మార్చాను. అప్పుడు మీకు ఏమనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. నా ద్వారా వాళ్ళు శాకాహారిగా మారినారంటే చాలా సంతోషం అనిపించింది. మా ఫ్రెండ్ ఎక్కడో ఉన్న అమ్మాయి నేను చెప్పడం వల్ల అమ్మాయి శాకాహారిగా మారింది. ప్లస్ అమ్మాయి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్గా పోయినాయి. అమ్మాయి 1 ఇయర్ ముందే ఉంది నాకంటే ధ్యానంలో, కానీ సరిగ్గా చేసేది కాదు. నేను ఇలా శాకాహారి మారిన తర్వాత తనకు చెప్పాను. శాకాహారిగా మారిన తర్వాతే తను కంప్లీట్గా క్యూర్ అయిపోయింది. అంతకుముందు తినేదంట, ధ్యానం చేసేది తినేదే అని చెప్పేది. ఇప్పుడైతే అమ్మాయి చాలా హ్యాపీగా ఉంది, నా వల్లే అని చెప్తా ఉంటుంది. సో ఇప్పుడు మీ కుటుంబం మొత్తం శాకాహారులు అయ్యారా? నేను మా హస్బెండ్ మాత్రం మారిపోయాము, మా పిల్లలు మారలేదు. కానీ మేము ఇంట్లోకి తీసుకురాము, అది పాపము అని నాకు అనిపించింది. అవి కూడా మన ఫ్రెండ్స్, అంటే నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత దాంట్లో మాట్లాడము, మొక్కలతో కానీ జంతువులతో అలా అనిపించేది. అవి మనలాగే బతకనీకి వచ్చినాయి, మన ఫ్రెండ్స్ లాంటివి. అందుకని నేనైతే ఇంట్లోకి తీసుకురానియట్లేదు, వండట్లేదు. మా పిల్లలేమో బయట తింటారు తప్ప వాళ్ళు తక్కువే. తినకూడదని మాకు తెలుసమ్మా, కానీ అందరు ఫ్రెండ్స్ తింటున్నారు అని చెప్తారు. చాలామంది అయితే అది అరగదు మాకు తెలుసని మా లైన్లో చాలామంది అన్నారు నాతో. అరగట్లేదు మానేయాలి మాకు తెలుసు అంటారు, కానీ అలవాటు అయిపోయింది అంటున్నారు. ఏజ్ అయిపోయినాక మానేస్తామని చెప్తున్నారు కొంతమంది చెప్తూ ఉంటే. సో మరి ఈ తినడం వలన ఎలాంటి కర్మ చుట్టుకుంటుంది అంటారు? నాన్ వెజ్ తినే వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ చాలా వచ్చినాయి. డాక్టర్సే తినద్దని చెప్పారు వాళ్ళకు, అయినా కూడా తింటున్నారు. ఎవరో కాదు, మా అబ్బాయికే వచ్చింది, మొత్తం మొహానికి ప్రాబ్లం వచ్చింది. తినద్దని డాక్టర్ చెప్పినా కూడా ఆ కొన్ని రోజులు ఉంటున్నాడు, మళ్ళీ తింటున్నాడు. మాకు తెలిసిన బంధువులకు కూడా చాలా ప్రాబ్లమ్స్ మాంసాహారం తినడం వల్లే వచ్చినాయి. తినద్దని వాళ్ళకి తెలుసు, కానీ మానలేకపోతున్నారు. డాక్టర్ చెప్పినా వినరు. డాక్టర్ తినమని బలమని చెప్తున్నారు, వాళ్ళే వద్దని చెప్పినప్పుడన్నా కంప్లీట్గా మానేయాలి కదా, అయినా మానేయట్లేదు. సో ఇప్పుడు అంటే మీ బంధువులు ఎవరి నుండైనా మీరు ఎలాంటి విమర్శలు ఎదుర్కొన్నారు? ఎందుకు తినట్లేదు, తినే కులంలోనే పుట్టాం కదా, తినకపోతే ఎలా, ఇలా రకరకాల వస్తూ ఉంటాయి. సో అప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేశారు? అంటే నాకు బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది కాబట్టి వాళ్ళందరూ నన్ను ఏం అనట్లేదు, కంప్లీట్గా హ్యాపీగా. అంటే మీరు ఒక ప్రూఫ్ చూపించారు వెజిటేరియన్ వల్ల ఏం జరుగుతుంది అనేది, కాబట్టి మిమ్మల్ని ఏమి అనలేదు. నా బాడీలో కంప్లీట్గా చేంజ్ వచ్చింది. నేను కొంచెం బాగా యాక్టివ్ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు. అంతకుముందు మీద కంటే ఇప్పుడు చాలా, అసలు కింద కూర్చుంటున్నా అంటే వాళ్ళందరూ చూస్తున్నారు నన్ను. అంతకుముందు కింద కూర్చునేదాన్ని కాదు. ధ్యాన మహాయజ్ఞంలో ఫస్ట్ టైం కూర్చున్నాను నేను. అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు భోజనాన్ని కానీ టిఫిన్ కానీ కింద కూర్చుంటే చూసి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు.
మేము కూడా చేస్తాంలే అంటున్నారు కానీ ఇంకా రావట్లేదు. సో ధ్యాన మహాయాగంలో పార్టిసిపేట్ చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్. ఎలా అనిపించింది? అసలు ఫుల్ వైబ్రేషన్స్, ఆ 3 అవర్స్ ఆ మ్యూజిక్ అసలు చాలా బాగా అనిపించింది నాకైతే. మా హస్బెండ్ అయితే అంతసేపు కూర్చోలేడు. ఆ 3 అవర్స్ ఆ మ్యూజిక్ బాగా ఊపి వచ్చిందని చెప్తున్నాడు. అంటే నాకంటే కొంచెం తక్కువ చేస్తాడు, నేనంటే ఇంట్లో ఉంటాను కాబట్టి రోజుకు 6 అవర్స్ 7 అవర్స్ చేస్తాను. 7 అవర్స్ చేస్తారు అంటే 40 డేస్లో నేను బ్యాక్ పెయిన్ తగ్గించుకున్నాను. డైలీ 7 అవర్స్ చేసి 7 అవర్స్ చేసి 40 డేస్లో రోజుకి 7 గంటలు చేసి 14 సంవత్సరాల నుండి ఉన్న నొప్పిని తగ్గించుకున్నారు. పైసా ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చొని. మరి ఇది ఎంత మిరాకిల్ కదా. చాలా మంది అసలు నన్ను చూసి ఇంకా నేర్చుకుంటున్నారు. చాలా మారిపోయావు నువ్వు, అసలు ఎంత బాగున్నావో అంటున్నారు. మొన్న ఈ మధ్య మా లైన్లో పెళ్ళి జరిగింది, దాంట్లో పార్టిసిపేట్ చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. అంటే కొంచెం బాడీలో యాక్టివ్ ఎక్కువై డ్యాన్స్లు వేయడం అట్లాంటివి కూడా చేసేదాన్ని. వాళ్ళకేమో చాలా సంతోషం అనిపించింది. మేము కూడా వస్తాము అని ఒక 2-3 వస్తున్నారు, ఇంకో 2 తర్వాత వస్తాము అంటున్నారు. కొత్తలో అలా అన్నారు కానీ ఇప్పుడు శాకాహారం గురించి వాళ్ళే ర్యాలీకి వచ్చినారు. ఫస్ట్ ర్యాలీకి ఏమో ఈ అమ్మాయికి పిచ్చి పట్టింది వెళ్తుంది అన్నారు. మొన్న ర్యాలీలో వాళ్ళే పార్టిసిపేట్ చేసి అసలు మేము కూడా తినకూడదని వాళ్ళే చెప్పారు నాకు. అది నాకు చాలా సంతోషం అనిపించింది. సో పత్రి సార్ వెజిటేరియన్ గురించి చెప్తారు కదా, అందులో మిమ్మల్ని ఎక్కువ ఇన్స్పైర్ చేసిన కొటేషన్స్ ఏమున్నాయి? ఎక్కువ అంటే అవి కూడా మనలాగే ఒక జీవి, అది కూడా ఒక జన్మ, మనలాగే బతకడానికి వచ్చినాయి అన్నదే నాకు ఎక్కువ అనిపించేది. సో వాటిని కూడా చంపకూడదు, చంపకూడదని నాకు అనిపిస్తుంది. మనలాగే ఫ్రెండ్స్ అంటే దాంతో మాట్లాడడం వల్ల నాకు అలా అనిపించేది. మీరు జంతువులతో మాట్లాడతారా? జంతువులు అంటే ఒకప్పుడు భయం ఎక్కువ ఉండేది. జంతువులను చూసినా దూరం వెళ్ళిపోయేదాన్ని. దాంతో చూసి అంటే ఆరా కనపడుతుంది కదా అని నేను వాటి వైపు చూసి నా లోపల మాట్లాడుకునేదాన్ని. చీమలు కానీ ఏదైనా, చీమలతో కూడా మా ఇంట్లో వాళ్ళు తిడతా ఉంటారు. వాటికి ఎలా మాట్లాడతారు చెప్పండి ఒకసారి. అంటే వాటికి ఆహారం వేసేదాన్ని. కొన్ని వీడియోలు కూడా అది పంచదార మోసుకెళ్ళడము అట్లా అవి వీడియోలు కూడా తీసేదాన్ని. మొక్కలు కానీ అవి మా పిల్లలు కొంచెం తిట్టేవాళ్ళు. అవి నువ్వు అలా పంచదార వేసి పెట్టావనుకో అవి మళ్ళీ ఇంకో వేరే చీమలు తీసుకొచ్చి మన ఇంటికి తీసుకొస్తాయి, నీకేమో తెలుసా అని తిడతాన్నారు. మరి ఆ చీమలు నిజంగానే వేరే చీమల్ని తీసుకొచ్చినాయా పంచదార కోసం? తీసుకురాలేదు. అవి చాలా మంచివి. మన భావన ఏది కరెక్ట్గా ఉంటే అలానే జరుగుతుంది. మీరు పెట్టిన ఫుడ్ చక్కగా తినేవి. నన్ను అయితే ఎప్పుడు ఏమనిపించింది, ఇంట్లో కూడా ఏమీ డిస్టర్బ్ చేయలే ఇంకా మిగతా ఫుడ్ని అస్సలు. సో ఇంకే జంతువులతో మాట్లాడేవాళ్ళు? అంటే దోమలతో కూడా స్టార్టింగ్ ఇద్దరం ధ్యానం చేసేవాళ్ళము. తను లేచేవాడు కాదు, నేను మార్నింగ్ 3:30కి లేచేదాన్ని. లేపు లేపు అని తనకి అంటే ధ్యానంలో అనుకునేదాన్ని. అలా వెళ్ళి తనను లేపేవన్నమాట దోమలు కూడా. అలా నాకు హ్యాపీగా అనిపించేది. స్టార్టింగ్ అయితే బాగుండేది. మీరు లేపితే ఎందుకు లేపావంటారు, దోమల్ని అయితే ఏమనలేము కదా. సో బాగుంది మేడం. ఇంకా ఇప్పుడు మీరు శాకాహారం గురించి చెప్పండి. అంటే మీరు చెప్పాలనుకుంటే ఎవరికైనా శాకాహారం యొక్క మెసేజ్ ఏం చెప్తారు? అవి డాక్టర్లు తినద్దని చెప్పినా మీరు తింటున్నారు, కానీ ఆధ్యాత్మికవేత్తలు వచ్చి చెప్తున్నారు మనకు. ఎప్పుడు గాంధీజీ దగ్గర నుండి మనకు చెప్తూనే ఉన్నారు మేడం జీవహింస. చాలా మందికి హెల్త్ ప్రాబ్లం చూశానండి, నేనే చూశాను. వాళ్ళు మానవని చెప్పినా కూడా అసలు మానట్లేదు. లాస్ట్ స్టేజ్కి వస్తే కానీ మానేటట్టు లేరు వాళ్ళు. డాక్టర్లు తినమని ప్రోటీన్ అని చెప్పారు, తింటున్నారు. మానేయమన్నప్పుడు మానేయాలి కదా, అయినా కూడా మానట్లేదు. తినేటప్పుడు అయితే డాక్టర్ చెప్పాడు తిన్నామంటారు, మానేయమన్నప్పుడు నేను వాళ్ళకి ఏమన్నానంటే ఒక పక్క వెజిటేబుల్స్ ఉంటాయి, ఒక పక్క అవి ఉంటాయి, అవి స్మెల్ ఎలా ఉంటాయి, ఇవి ఎలా ఉంటాయో చూడండి అని చెప్పేదాన్ని. అప్పుడు ఎలా ఏమనేవాళ్ళు మిమ్మల్ని? అవి ఉప్పు కారం మసాలా వేసుకొని తింటాము అని చెప్పేవాళ్ళు, అంతేగాని మానుతామని అయితే చెప్పేవాళ్ళు. మానుతాం అనట్లేదు, ఇష్టం లేదంటారు కానీ కంప్లీట్గా మానట్లేదు. మా అబ్బాయి కూడా అలానే అంటాడు, అవి నీచు వాసన సరిగ్గా నాకు నచ్చదు అంటాడు. కానీ బయట ఫ్రెండ్స్ కొంచెం వెరైటీస్ ఎక్కువ అయిపోయినాయి కదా, అందుకు తినాలంటున్నారు. నేనైతే కంప్లీట్గా 1 ఇయర్ నుంచి మానేశాను. మా హస్బెండ్ కూడా మానేశాడు. ఇప్పుడు మేడం మీరు మీ మదర్ని చూసుంటారు, మీ మదర్ వల్ల మదర్ని కూడా చూసుంటారు. సో అప్పుడున్న జీవన విధానంకి, అప్పుడు వాళ్ళు ఉన్న స్ట్రాంగ్నెస్కి, అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ అంటే శాకాహారం, వాళ్ళు ఎప్పుడో నాన్ వెజ్ తినేవాళ్ళు. ఇప్పుడు చూడండి ఎక్కడికి వెళ్ళినా, బయటికి చిన్న హోటల్కి వెళ్ళినా అక్కడ కనబడితే వీళ్ళు తింటున్నాం. అప్పుడున్న వాళ్ళ హెల్త్కి ఇప్పుడున్న హెల్త్కి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మరీ వారానికి 2-3 సార్లు తింటున్నారండి. ఎవరో కాదు, మా తమ్ముడు బాబునే చూశాను,
ఈ రోజు తిన్నానుకో మరుసటి రోజు మోషన్స్ వామిటింగ్స్, ఆ రోజు స్కూల్ డుమ్మా కొట్టేస్తున్నాడు. తెలుసు వాళ్ళకి తినకూడదని తెలుసు, అయినా కూడా తింటున్నాడు. మా అమ్మకైతే ఒకప్పుడు షుగరు అవన్నీ లేవు, ఇప్పుడు వాటి వల్లే వచ్చినాయని నేను బాగా నమ్ముతున్నాను. నేను చెప్తానే ఉంటాను, వాళ్ళు మాత్రం వినట్లేదు అసలు. అయినా నడుము నొప్పి ఏం తగ్గలేదు కదా, ధ్యానం వల్లే నాకు తగ్గింది, మీరు నమ్మండి అని చెప్తా ఉంటాను. ట్రై చేస్తున్నారు కానీ ఒక 10 నిమిషాలు చేస్తున్నారు. మేడం మరి ఇప్పుడు మామూలుగా అయితే మీరు పుట్టింట్లో ఉన్నారు, తర్వాత అత్తింటికి కూడా వచ్చారు. అంటే కొంతమంది బలుల పేరుతో మా ఆచారం అని కొన్ని బలులు ఇస్తూ ఉంటారు. అలాంటివి మీ అత్తవారింట్లో ఏమైనా ఉండేవా? ఉన్నప్పుడు మీరు వాటిని ఎలా ఎదుర్కొన్నారు? మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే ఉంది అది. మొన్నటిదాకా వాళ్ళు చేశారు, నేను ఇక మీదడైతే చెయ్యనని చెప్పేశాను. అలా అమ్మవారు ఎప్పటికీ జంతు బలులు కోరదు, మనమే పెట్టుకున్నామని నాకు అదొక అనిపిస్తుంటుంది. దేవుళ్ళు ఎప్పటికీ జంతువులు కానీ మనుషులు కానీ బలులు కోరరు. మనలోని చెడు పోవడానికి వాళ్ళు అలా చెప్పింటారు. వీళ్ళేమో ఏకంగా పాప మూగజీవాలు మాట్లాడలేవు కదా, కానీ స్పందిస్తాయి, అవన్నీ వాళ్ళకి తెలియదు. మొన్న మా వారైతే అది చూసేసి కళ్ళు తిరిగి పడిపోయాడు. అంతకుముందలా చేశాడు, చూశాడు, కానీ కొత్తగా ధ్యానంలోకి వచ్చిన తర్వాత అయితే మొత్తం కింద పడిపోయాడు. అందరు చూసి ధ్యానంలోకి వచ్చి ఇది జరిగింది అని వాళ్ళు అనుకున్నారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. మరి ఎంతో చక్కగా శాకాహారం గురించి, వాటి యొక్క ఉపయోగాల గురించి, మీరు ఎలా శాకాహారి అయిన తర్వాత ఎంత హ్యాపీగా ఉన్నారని, మీ ఫ్యామిలీ కూడా శాకాహారం అవ్వడం గురించి ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. పిఎంసి ఛానల్కి నా నమస్కారాలు. సో వ్యూవర్స్, మరి విన్నారు కదా శాకాహారం యొక్క ఉపయోగాలు. మరొక మాస్టర్తో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.